అనంతపురంలో బషీరాబాద్ పోలీసుల కాల్పులో మృతి చెందిన వారికి నివాళులర్పించిన వామపక్ష పార్టీ నేతలు. వామపక్ష పార్టీల పిలుపు మేరకు అమరవీరుల స్ఫూర్తితో ప్రతిజ్ఞ దినోత్సవంగా విద్యుత్ పోరాట వేదికగా పిలుపు జయప్రదం చేయాలని అనంతపురం క్లాక్ టవర్ వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ముందుగా బషీరాబాద్లో అమరులైన అమరవీరులకు నివాళులుగా వామపక్ష పార్టీ నేతలు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి నారాయణస్వామి, సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు నాగేంద్ర కుమార్, న్యూ డెమోక్రసీ నాగరాజు, సిపిఐ ఎమ్మెల్యే చంద్రశేఖర్, ఎస్యుసిఏ రాఘవేంద్ర, సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు తదితరులు మాట్లాడుతూ 2000 సంవత్సరంలో ఆగస్టు 28న బషీరాబాద్ వద్ద విద్యుత్ ఛార్జీలపై సిపిఐ పార్టీ, సిపిఎం వామపక్ష పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తుండగా పోలీసులు జరిపిన కాల్పులకు నేటికి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తిరిగి విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై పోరాటం చేస్తామని వామపక్ష పార్టీ నేతలంతా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఆర్వి నాయుడు, వెంకటనారాయణ, ప్రకాష్, గోపాల్, మసూద్ వలి, ఇర్ఫాన్, జీవా, రాజు, ఎర్రిస్వామి, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున, రాజారెడ్డి, సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ విద్యుత్ ఉద్యమ అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. అనంతపురం నగరంలో కూడా ఇవాళ విద్యుత్ అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటూ ప్రస్తుత ప్రభుత్వం పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని, వ్యవసాయ పంపు సెట్లకి మోటార్లు బిగించే ఆలోచనని ఉపసంహరించుకోవాలని, సర్ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీల పేరుతో అంటే విద్యుత్ ఛార్జీలు పెంచే ఆలోచనని ఉపసంహరించుకోవాలని ఇవాళ ప్రతిజ్ఞ కూడా చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యమంత్రి గారిని వామపక్షాల తరఫున మేము కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటాం. ఏడాది పాలన పూర్తయిందని సుపరిపాలన ఇంటింటికి తెలుగుదేశం పార్టీ అని మీరు, మీ ఎమ్మెల్యేలు, మంత్రులందరూ కూడా తిరుగుతూ ఉన్నారు. ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలకు భిన్నంగా మరి విద్యుత్ ఛార్జీలు పెంచడమే సుపరిపాలన అని మనం అడుగుతూ ఉన్నాం. ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారు, ఆయన తనయుడు నారా లోకేష్ బాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒకటే స్పష్టం చేయాలి. ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలకు కట్టుబడతారా లేదా అనేది స్పష్టం చేయాలి. వ్యవసాయ పంపు సెట్లకు మోటార్లు బిగించొద్దని మీరు పాదయాత్రలు చేశారు. ప్రతిపక్షంలో ఉండగా అనేక బహిరంగ సభల్లో చెప్పారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు కుటుంబాల నుంచి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఈవేళ ఏం చేస్తూ ఉన్నారు? ఏడాది పాలన పూర్తయిన తర్వాత విద్యుత్ ఛార్జీలు పెంచారు. మరి ఇవాళ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు ఏం చెప్తా ఉన్నాడు? ఈ పాపం నాది కాదు, జగన్మోహన్ రెడ్డిది అని చెప్తా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసుకున్నటువంటి ఒప్పందాల వలన ఇవాళ పెంచాల్సి వస్తుందని చెప్తా ఉన్నారు. ఇది ప్రజలు ఎవరు కూడా హర్షించడం లేదు. మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచమని స్పష్టం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పావు, అనేక బహిరంగ సభల్లో చెప్పావు, మరి మీడియా సాక్షిగా చెప్పావు, మరి అనేక వేదికల మీద చెప్పావు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది అయిన తర్వాత నీ వైఖరి ఇప్పుడు బయటపడతా ఉంది. నీ విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రతిపక్షం మీద వేస్తే ప్రజలు ఎవరు కూడా నమ్మే ప్రసక్తి లేదు. ఇప్పటికైనా సరే 15,400 కోట్ల రూపాయల గతంలో నువ్వు విద్యుత్ ఛార్జీలు పెంచావు. రెండో దఫా 12,000 కోట్ల రూపాయలు పెంచబోతూ ఉన్నావు. వ్యవసాయ పంపు చెట్లకు స్మార్ట్ మీటర్లు బిగించే చర్యలు చేపడతా ఉన్నావు. ఇప్పటికైనా సరే ఉపసంహరించుకోవాలి. ఎన్నికల్లో ఇచ్చిన గత 20 సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ బ్యాంకుకు సంస్కరణలకు ఒక ప్రయోగశాలగా ఉపయోగించుకునేటువంటి తీర్మానాలు చేసి ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు అంటేనే సంస్కరణలు అంటేనే చంద్రబాబు నాయుడు అనే విధంగా ప్రపంచ బ్యాంకు జీతగానిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు మెడలు ఉంచడంతో 2025 దాకా కరెంటు ఛార్జీలు పెంచాలన్నా, రైతులకు ఇస్తున్నటువంటి ఉచిత కరెంటును తీసేయాలన్నా కూడా ప్రభుత్వాలు భయపడేటువంటి పరిస్థితి ఆ రోజు నుంచి చేసినటువంటి పోరాటమే ఈ రోజు కూడా కొనసాగుతుంది. కానీ దురదృష్టకరం, ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీ కానీ
లేదా అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ ప్రజల పట్ల ఏ మాత్రం వీళ్ళకు విశ్వాసం లేదు. ప్రజలు ఓట్లు వేసినటువంటి కృతజ్ఞత లేదు. ఈ 3 పార్టీలతో పాటు ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ కూడా ఈరోజు నరేంద్ర మోడీ ఏ విధానాలను అయితే తను అనుకుంటున్నాడో ఆ విధానాలను ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. గత 20 సంవత్సరాల క్రితం ఏ పోరాటం చేసి ఆ రోజు సాధించినటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ఫలితాలను ఈరోజు తుంగలో తొక్కేటువంటి విధానాలను ఈరోజు అవలంబిస్తున్నారు. దానికి వ్యతిరేకంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈరోజు నుంచి మళ్ళీ ఒక ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నాం. అందులో భాగంగానే ఈరోజు ఆ రోజులో చనిపోయినటువంటి అమరవీరులకు స్ఫూర్తిగా అమరవీరుల సంస్మరణ దినాన్ని ఈరోజు ఇక్కడ జరుపుకుంటున్నాం. ఇక్కడికి వచ్చేసినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, అమరవీరుల దినోత్సవం స్ఫూర్తితోటి వామపక్ష పార్టీలు నేడు ఈ విద్యుత్ ఛార్జీల పెంపుదలకు వ్యతిరేకంగాను, ట్రూఅప్ ఛార్జీల పెంపుదలకు వ్యతిరేకంగాను, స్మార్ట్ మీటర్ల బిగింపుకు వ్యతిరేకంగా మరో విద్యుత్ ఛార్జీల ఉద్యమాన్ని కొనసాగిస్తోంది. ఈ ఉద్యమం కంటిన్యూ చేస్తామని ఇక్కడ మేము ప్రతిజ్ఞ చేశాము. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గతంలో కూడా 25 సంవత్సరాలుగా ఇదే నిరంకుశ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నాడు విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో పాశవికంగా అణిచివేస్తూ కాల్పులు జరిపి చాలామంది మరణాలకు కూడా కారణమయ్యాడు. నేడు అదే చంద్రబాబు నాయుడు తిరిగి విద్యుత్ సంస్కరణల పేరుతోటి విద్యుత్ రంగాన్నంతా కూడా ప్రైవేటు వాళ్ళకు అప్పచెప్పాలనే లక్ష్యంతో ఈరోజు వాళ్ళు అడుగులేస్తున్నారు. దీన్ని వామపక్ష పార్టీలుగా మేము ముందుకు కొనసాగివ్వము. భవిష్యత్తులో కూడా ఒక సమరశీలమైనటువంటి ప్రజా ఉద్యమం ద్వారా ఈ విద్యుత్ ఛార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా భవిష్యత్తులో ఉద్యమం నిర్మిస్తామని, ఆ విధంగా ఉద్యమ నిర్మాణానికి వామపక్ష పార్టీలు మేము కృషి చేస్తున్నాము. ప్రజలు కూడా పాల్గొని దీనికి సంఘీభావం తెలవాల్సిందిగా మేము కోరుతున్నాం. కామ్రేడ్స్, బషీరాబాద్లో జరిగిన కాల్పుల్లో కామ్రేడ్ 3 మరణించిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అమరవీరుల ఆశయాలు తీసుకొని ముందుకు పోతున్నాం. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఏం చేసినారో ఈరోజు అదే ముఖ్యమంత్రి వచ్చి మళ్ళా యథాతథాతం అని మీటర్లు, స్మార్ట్ మీటర్లు, కరెంటుకు కావాల్సిన ఛార్జీలు, అన్నీ కావాల్సిన రైతాంగానికి కావాల్సిన సదుపాయాలు ఏ ఒక్కటి మొదలు పెట్టుకోకుండా ఆయన పథకాల మీద కొనసాగిస్తున్నాడు. ఇది సరైనది కాదు. రైతుల సమస్యలు, విద్యుత్ సమస్యల్ని నువ్వు పరిష్కరించాలని ఈ అంబానీ, అదానికి, బహుళజాతి కంపెనీలకు మీరు కట్టుపెట్టద్దండి. ప్రైవేటు ప్రజలకు అనుకూలంగా మీరు నడుచుకుంటారని మేము వామపక్షాల పార్టీల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 2000 సంవత్సరంలో బషీర్బాగ్లో విద్యుత్ ఉద్యమంలో అమరులైనటువంటి అమరజీవుల స్ఫూర్తిగా ఈరోజు వర్ధంతి సభ నిర్వహిస్తూ ఉన్నాం వామపక్షాల ఆధ్వర్యంలో. ఈ సందర్భంగా ప్రతినబూనాం. చంద్రబాబు నాయుడు గారు గతంలో నేనున్నప్పుడు నేను విద్యుత్ ఛార్జీలు పెంచాను, సంస్కరణలు తీసుకొస్తాను, నేను సీఈఓ, ఈ దేశానికి ముఖ్యమంత్రి కాదు, ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి సీఈఓ అని చెప్పి ప్రకటించుకుంటా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి వామపక్షాల తరఫున హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. నువ్వు ట్రూఅప్ ఛార్జీలు పెంచుతున్నావు, విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నావు, స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నావు. అవన్నీ కూడా ఎన్నికలకు ముందు ఇవన్నీ తప్పులుగా మీకు కనిపించినాయి. వచ్చి ఇప్పుడు అధికారంలోకి వచ్చే సంవత్సరం అయింది. ఇప్పుడు సెకీతో ఉన్న ఒప్పందాల మేరకు అవన్నీ కూడా అమలు చేయడానికి సిద్ధమవుతున్నావు. మేము కూడా సిద్ధమవుతున్నాం. మేము చంపాం కదా 25 ఏళ్ల కిందట, ఇప్పుడు మేమేం చేసినా జరుగుతుందని చెప్పి అనుకుంటున్నారేమో. మేము వామపక్ష పార్టీలుగా ప్రతినబూనుతున్నాం. మా ప్రాణాలు లెక్క చేయం. అవసరమైతే నీ గద్దె దించడానికి మహోన్నతమైన పోరాటానికి సిద్ధమవుతాం. మీరు చేసినటువంటి ఈరోజు ఒప్పందాలు, ఈరోజు విద్యుత్ ఛార్జీలను అమలు చేయడానికి, పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. 4 కావి నీది తాటిమట్టాన్ని అడుగుతున్నావు. ఎన్నికలకు ముందు ఏం వాగ్దానం చేశావు, ఇప్పుడు ఏం చెప్తున్నావు? నారా లోకేష్ గారు మీరేం చెప్పారు? స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి అని చెప్తారు. చేస్తాం, పగలగొట్టి చూపిస్తాం. మీరే చెప్పారు. ఒక మంత్రిగా మీరు అంతకుముందు చెప్పారు కాబట్టి మీరు మంత్రిగా దాన్ని ఆమోదించండి. పగలగొట్టి తీరుతామని చెప్తున్నాం. వెంటనే ఇవన్నీ కూడా విరమించుకోండి, లేకపోతే మీకు ఖచ్చితంగా మీ ప్రభుత్వానికి పతనం తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో 25 సంవత్సరాల క్రితం ఇదే రోజున విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తే బాలకృష్ణ, రామస్వామి, విష్ణువర్ధన్ రెడ్డి 3 అసువులు బాశారు. అసువులు బాసిన అమరవీరులకు నివాళులర్పిస్తూ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం
మరి చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వస్తే ఎక్కడ విద్యుత్ ఛార్జీలు పెంచము, ప్రజలపైన భారం వేయమని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ ఒక్క సంవత్సర కాలంలోనే దాదాపు 27,000 కోట్ల రూపాయలు ప్రజలపైన భారం వేస్తున్నారు. అదేవిధంగా స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు. మరి స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉంటే నారా లోకేష్ గారు బద్దలు కొట్టమన్నారు. వామపక్ష పార్టీలుగా మేము బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం. కేసులకు లెక్క చేయం. ఖచ్చితంగా విద్యుత్ ఛార్జీల సంస్కరణలు ఉపసంహరించుకునేంత వరకు వామపక్ష పార్టీలుగా మరి ఆ అమరవీరుల స్ఫూర్తిగా తీసుకొని ఈ రాష్ట్రంలో మరొక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం పెంచబోతున్న సర్దుబాటు ఛార్జీలు విద్యుత్ ఛార్జీలను స్మార్ట్ మీటర్లు ఉపసంహరించుకునేంత వరకు వామపక్ష పార్టీలు మా పోరాటం కొనసాగుతుందని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. 2000 సంవత్సరంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం మరి ప్రజలపైన భారీ ఎత్తున భారాలు మోపింది విద్యుత్ ఛార్జీల పేరుతో. ఆ యొక్క విద్యుత్ ఛార్జీలని వెంటనే ఉపసంహరించుకోవాలని చరిత్రలో నిలిపేసినటువంటి ఉద్యమం విద్యుత్ పోరాటం అనేది. 2000 సంవత్సరంలో చెలో అసెంబ్లీ పిలుపునిస్తే మార్గం మధ్యలో ర్యాలీ జరుగుతున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ యొక్క ర్యాలీని యొక్క ప్రజలను చూసి ఓరవలేక ఈ ఉద్యమం మరింత ఉధృతమవుతుందని చెప్పేసి మరి కాల్పులకు సైతం తెగబడ్డారు. విచక్షణారహితంగా బాలస్వామిని, రామకృష్ణ గారిని, విష్ణువర్ధన్ రెడ్డి గారిని కాల్చి పొట్టన పెట్టుకున్నటువంటి ప్రభుత్వం ఈరోజు కూడా ఆ సంఘటనలు కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేదు. చంద్రబాబు నాయుడు మరి గత ప్రభుత్వాలన్నీ కూడా ఆ యొక్క సంఘటనతో విద్యుత్ ఛార్జీలు ఎక్కడ కూడా పెంచలే. మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు మీ కుమారుడు లోకేష్ బాబు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మీరందరూ కూడా మరి పాదయాత్రల పేరుతో మరి ర్యాలీ చేశారు. మరి ఆ యొక్క యాత్రలో మీరందరూ కూడా ప్రజలకు హామీ ఇస్తే విద్యుత్ ఛార్జీలు పెంచామని చెప్తే, రైతులకు మరి ప్రజలకు బిగించే ఈ యొక్క స్మార్ట్ మీటర్లను కూడా బిగించమని చెప్తే, బిగిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బిగిస్తున్నటువంటి యొక్క స్మార్ట్ మీటర్లని మరి పగలగొట్టమని చెప్పేసి మీరు ఆ రోజు పిలుపునిస్తే, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అదే తదంగంతా కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఏదైతే అదానికి తలకి మరి ఏవైతే విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చాడో ఆ యొక్క సంస్కరణని మీరు కూడా అమలు చేయడానికి ఓడిగడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు చాలా జాగ్రత్తగా మీరు చెప్పినటువంటి హామీలపైన మరి నిలబడాలి. హామీలను ప్రజలను విస్మరిస్తే విద్యుత్ ఛార్జీలతో వివిధ ట్రూ అప్ ఛార్జీలంట మరి వివిధ పేర్లతో ఇవాళ ప్రజలకు తెలియకుండా మీరు విద్యుత్ ఛార్జీలు పెంచారు. వీటిని వెంటనే ఉపసంహరించుకోవాలి, లేదంటే మీరు కూడా చరిత్రహీనులు అవుతారు. మరో విద్యుత్ ఉద్యమ పోరాటానికి వామపక్ష పార్టీలకు అవకాశం ఇవ్వకూడదు. అంటే మీరు పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను మరి రైతులపైన ప్రజలపైన మరి భారంగా మోపుతున్నటువంటి స్మార్ట్ మీటర్లను వెంటనే వెనక్కి తీసుకోకపోతే మాత్రం పెద్ద ఎత్తున వామపక్ష పార్టీలన్నీ కూడా ఏకమయ్యాయి. మరి రానున్న కాలంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.